ఫ్రెండ్స్ ఎలా మీరు బాగుంటాను రమ్మతోటి వచ్చేసాను వీడియోస్ ఉన్నాయి కదా అప్లోడ్ చేయట్లేదు అంటే కొద్దిగా ప్రాబ్లం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ టైం వేసుకుని డ్రామాలకు వెళ్ళిపోతాను. డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటాము. వీడియో ఉంది కదా చాలా బాగుంటుంది. తన హస్బెండ్ ఉన్న కదా తన మీద చాలా నమ్మకం పెట్టుకుంటుంది హీరోని. కానీ ఆ పర్సన్ ఉన్న కదా చీటింగ్ చేస్తే హీరోని ఉంది కదా ఎలా వాడికి బుద్ధి చెప్తుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. హీరోని మీద ఎంత నమ్మిందో కానీ తనని మోసం చేసి ఉంటాడు. తనని డ్రామా స్టార్టింగ్లోని హీరోయిన్ కదా తన హస్బెండ్ తోటి ఇంక బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన పాప ఉంది కదా నాన్న స్కూల్కి టైం అవుతుంది పదానంది పని అంటాడితే ఇంకోలా అంటాడు. అంత టైం అవ్వలేదు. సరే అయితే నేను దింపుతాను, ఇంక నేను ఆఫీస్ కూడా వెళ్తాను, నువ్వు బాగా చూసుకో ఇంట్లో అని ఇంకా తను వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే తన పియ్య వచ్చి ఉంటాడు. ఇంక హీరోని చెప్తూ ఉంటాడు, మీరున్నాడు కదా ఆఫీస్ వదిలేసినప్పటి నుంచి మీ హస్బెండ్ ఉన్నాడు కదా కంపెనీ చాలా లాస్ అయిపోతుంది. తను చూసుకున్నప్పుడు ఇంకా షేర్ హోల్డర్స్ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా కోపంగా ఉన్నానని అంటూ ఉంటాడు. అందుకనే మీరున్నారు కదా త్వరలోనే ఇంకా కంపెనీ ఉంది కదా జాయిన్ అవ్వండి, లేకపోతే మన కంపెనీ ఉంది కదా లాస్ అయిపోతుందని అంటూ ఉంటాడు. కానీ హీరోనికి మాత్రం ఇదేమీ లెక్కలేదు. ఇంకా తన హస్బెండ్ మీద తనకు చాలా నమ్మకం ఉంటుంది. ఇంకా తనున్నాడు కదా 3 సంవత్సరాలే అయింది జాయిన్ అయ్యి. ఇంకా నా హస్బెండ్ చాలా కష్టపడతాడు. ఇంకా నా హస్బెండ్ గురించి లేనిపోని చెప్తే నేను అసలు వదులుకోను. ఇంకా కొద్దిగా టైం ఇవ్వండి, ఎవరైనా నా హస్బెండ్ గురించి నోటుకొచ్చిన మాట్లాడితే వాళ్ళని తీసేసేయండి. ఇంకా పిఏ కూడా బెదిరించుంటది. ఇంకా తర్వాత హీరోయిన్కి వచ్చినప్పుడు స్కూల్లో గ్రూప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది, తన కూతుర్ని ఎవరో కొట్టి ఉంటాడు. ఆ లేడీ అంటూ పడితే నా కొడుకే కొట్టాడు, నీ కూతురికి ఇలానే అవ్వాలని అంటూ పడితే హీరోని అంటూ పడితే మేడం మీరు నోటుకొచ్చిన మాటకండి, నా కూతురు సరిగ్గా మాట్లాడని అంటూ ఉంటుంది. ఆల్రెడీ అంటూ ఉంటుంది, నువ్వు ఒక మిస్టర్స్వి అయినా కూడా నువ్వు ఉన్నావు కదా ఇలానే నీ కూతురికి నీకు జరగాలని అంటూ ఉంటుంది. ఇంకా స్కూల్ గ్రూప్లోని ఇంకా లేడీస్ ఉంటారు కదా ఈ వాయిస్ అంతా వినుంటాడు. ఈయనని అంటూ పడితే మీరు తప్పుగా మాట్లాడుతున్నాడు, లేకపోతే దీనికి కేసు కూడా వేయగలనని అంటూ ఉంటుంది. కానీ తను అంటూ ఉంటుంది, అయినా కూడా నేనేమి తప్పుగా మాట్లాడలేదు, అది నిజమే అని అంటూ ఉంటుంది. ఇంకా ఫోటో కూడా పంపించి ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ ఇంకా తంది ఈరోజు మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ స్కూల్ లేడీస్ ఉన్నారు కదా అంటూ ఉంటాడు, ఈ అమ్మాయి ఉంది కదా ఇలాంటిదా అయినా కూడా వాళ్ళ అమ్మాయిని ఈ స్కూల్ నుంచి తీసేయాలని అంటూ ఉంటాడు. ఈయనుడి అంటూ పడితే నా కూతుర్ని కానీ నన్ను కానీ టచ్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీని నేను నాశనం చేసేయగలను, అందుకనే నా జోలికి రాకని నా కూతురు జోలికి రాకని అంటూ పడితే ఈరోజు ఉంది కదా ఒక మనిషికి మెసేజ్ చేసి ఇంకా దీని గురించి మొత్తం డీటెయిల్స్ కనిపెట్టండి, నా హస్బెండ్ తోటి ఇంకో లేడీ ఉంది, తను అసలే వైఫ్ అంట, నేను మిస్టర్స్ అంట, మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలని అంటూ పడితే స్కూల్లోని పేరెంట్స్ని అందరిని చూపిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ లేడీస్ అంటూ ఉంటాడు, మీరు ఎంత రిచ్ మాకు తెలీదు, అయినా కూడా మేము మీ సైడే ఉన్నామని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ ఉంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. టీచర్ అంటూ ఉంటుంది, మీరు ఇంత రిచ్ అంటే నాకు తెలీదు, అయినా కూడా ఆ పాపని ఖచ్చితంగా స్కూల్ నుంచి తీసేస్తాం, మీ బాబుని ఖచ్చితంగా బాగా పర్ఫెక్ట్గా ఇంక చూసుకుంటామని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయింది కదా చాలా స్టైల్గా వచ్చేంటిది, ఎవరు నా కూతుర్ని స్కూల్ నుంచి పంపిస్తారు, ఇంకా ఎవరు నా కూతుర్ని కొట్టారు నేను కూడా చూస్తానని అంటూడిది. టీచర్ అంటూడిది, మీలాంటి అమ్మాయి ఉంది కదా ఇంకా స్కూల్లో చదవకూడదు, అందుకనే నేను తనని స్కూల్ నుంచి తీసేస్తున్నామని అంటూ ఉంటాడు. హీరోయిన్ మీరు ఒక టీచర్ ఇలా మాట్లాడకూడదని అంటూడిది. టీచర్ అంటూడిది, మీ పాప ఉంది కదా ఒక మిస్టర్స్ ఫ్యామిలీ కూడా లేదు, అందుకనే తను తీసేయడం బెస్ట్ అని అంటూడిది. హీరోయిన్ ఎవరు మిస్టర్స్ ఎవరు వైఫ్ ఫస్ట్ తెలుసుకున్నాని అంటూడది. లిల్లీ వాళ్ళమ్మ ఉంది కదా హీరోని కొట్టూడది, ఎవరు మిస్టర్స్ అంటున్నావు, నేను కాదు నేను రియల్గా వైఫ్ నని అంటూడది. హీరో అంటుంది, నువ్వు నన్ను కొట్టావు కేసు కూడా వేయగలనని అంటూడది, నీ కొడుకు కూడా కొట్టాడు నా కూతుర్ని ఏం చేయగలను నాకు తెలుసు అని అంటూడది. లిల్లీ అంటుంది, నేను ఏమైనా చేయగలను, నా హస్బెండ్ అంత పవర్ఫుల్ అని అంటూడిది. ఇంకా హీరోని అంటూడిది, ఓ అంత పవర్ఫుల్లా అయితే అతన్ని పిలిపించు నేను కూడా చూడాలనుకుంటున్నానని అంటూడిది. నీ హస్బెండ్ అంత పవర్ఫుల్ కదా అని అంటూడిది. మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటాడు, ఈ అమ్మాయికి అసలు సిగ్గులేదు, అయినా కూడా ఇలాంటి పని చేసి మళ్ళీ పిలిపిస్తుందా, చిచ్చి ఫేస్ చూస్తే బాగానే ఉంది, ఇలాంటి పని చేస్తుంది, ఈ అమ్మాయికి అసలు సిగ్గులేదని అంటూడిది. ఒక మిస్ట్రెస్ ఇలా మాట్లాడుతుంది ఏంట బాని అంటూడిది. అప్పుడు లిల్లీ ఉంది కదా హీరోని కాల్ చేసి ఉంటుంది, నువ్వు ఇంత పెద్ద క్రాడ్ ఎక్స్పెన్సివ్ ఇంకొన్నావా, అది కూడా నా హస్బెండ్ డబ్బులతోటి హీరోని తోసేసి తన దగ్గర స్పేర్ ఉంది కదా తీసి కార్ మీద మిస్ట్రెస్ అని రాసి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కదా ఇదంతా చూసి నవ్వుతూ ఉంటారు.
హీరోయిన్ అంటుంది, కొద్దిగా జాగ్రత్త, ఆలోచించుకో, అది చాలా ఎక్కువ ప్రైస్ అని అంటూడితే, కానీ లిల్లీ ఉంది కదా, ఏవి పొగరెక్కింది కదా, ఇంకా ఇది నా హస్బెండ్ కార్ డబ్బులతో కొన్నావు కదా, నేను ఏమైనా చేయొచ్చు, ఇంకా కార్లో మొత్తాన్ని ఇంకా చూసి ఉంటుంది. దాంట్లో చాలా గిఫ్ట్స్, చాలా వైన్స్ ఉంటాయి, ఒక పెయింటింగ్ కూడా తీసి ఉంటుంది, అది చాలా ఎక్కువ ప్రైస్. హీరోయిన్ అడితే, అది చాలా జాగ్రత్తగా పెట్టేసే లోపల, లేకపోతే 100 మిలియన్ నువ్వు పే చేయలేవు అని అంటూడిది. కానీ లిల్లీ అంటుంది, ఇది నా హస్బెండ్ డబ్బులతో కొనుక్కున్నా, నేను ఏమైనా చేస్తానని చెప్పేసి ఉంటుంది. ఇంకా కాల్లో ఉన్న వస్తువులని ఇంకా ఇరగొట్టేసి ఉంటుంది. ఏరుని అంటూడిది, ఎంత ఇరగొట్టాడో మీరు అంత పే చేయాలని అంటూడిది. అవును, నా కూతురు ఏది అని అంటూడిది. ప్రిన్సిపల్ ఉన్నది కదా, కూతుర్ని తీసుకుని వచ్చి ఉంటాడు, కానీ కింద పడేసి ఉంటాడు. ఏరుని మాత అది చూడగానే పాప దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు, ఇలాంటి వేస్ట్ అమ్మాయిని ఇక్కడ స్కూల్ నుంచి తీసేస్తున్నామని అంటూ ఉంటాడు. పాప అంటుంది, అమ్మ నాకు చాలా నొప్పిగా ఉందని అంటూ ఉంటుంది. ఏరుని అంటది, ఏమీ కాదు, నేనే వచ్చేసాను కదా అని అంటూ ఉంటుంది. ప్రిన్సిపల్కి చెప్తూ ఉంటుంది, ఒక చిన్న పాపతోటి ఎలా ప్రవర్తించడం ఏంటని అంటూ ఉంటుంది. ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు, మేము ఏదో స్కూల్లో జాయిన్ చేయించాము, ఇలాంటి అమ్మాయి అయితే మేము అసలు జాయిన్ చెప్పామని అంటూ ఉంటాడు. ఈయనకి మాత్రం చాలా కోపం వస్తుంది. తన కూతురు ఉంది కదా, చాలా బాధపడి ఉంటుంది. మిగతా అందరూ కదా ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళున్నారు కదా, నోటికి వచ్చినట్టు అంటూ ఉంటాడు. ఇటనింది కదా, తన పాప చూడలేని కదా మోసేసి ఉంటుంది. ప్రిన్సిపల్ ఉన్నారు కదా, మీరు చెప్పినట్టు నేను చేశాను, ఇదిగోండి నా కార్ తీసుకున్నాని అంటూ ఉంటుంది. కానీ లిల్లీ తీసుకోదు. ప్రిన్సిపల్ ఉన్నారు కదా, చేతికి ఇస్తే అంటాడు. ఇంక లిల్లీ అంటూ ఉంటుంది, చూడు ఇది పవర్, అసలైన వైఫ్ని నేను, ఇంక నువ్వు ఒక మిస్ట్రెస్వి అయినా కూడా ఇంకా నా హస్బెండ్ వచ్చాక ఏం చేస్తాడో నువ్వే ఆలోచించుకో అని అంటూ ఉంటాడు. మిగతా అందరూ కదా ఇడ్లీ మీద ఎగ్స్ ఇంకా వెజిటేబుల్స్ వేస్తూ ఉంటాడు. పాప కూడా ఇదంతా చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది, నాకు డాడీ కావాలని. లిల్లీ అంటుంది, అతను మీ నాన్న కాదు, అతను నా హస్బెండ్. ఇంకా తన హస్బెండ్కి ఫోన్ చేసి ఇక్కడ స్కూల్లో చాలా గొడవ అయింది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయడానికి రా అని అంటూ ఉంటుంది. ఇంకేరుని అంటూ ఉంటుంది, ఇప్పుడు చూడండి మీరు నాతో ఎంత చేశారో, నేను ఖచ్చితంగా దానికంతా డబ్బులు రివర్స్ తీసుకున్నానని అంటూ ఉంటుంది. అక్కడ వాచ్మెన్ వచ్చి ఉంటాడు. ఈరుని పడుకొని ఇంకా సార్ అంటూ ఉంటాడు ప్రిన్సిపల్, ఈరుని బయటికి పంపించమని. పాప అంటుంది, మీరు మా అమ్మని వదలండి, లేకపోతే మా డాడీ వచ్చి ఊరుకోరని అంటూడిది. లిల్లీ అంటుంది, నువ్వు మళ్ళీ డాడీ అంటున్నావు, అతను నా హస్బెండ్ అని అంటూడిది. ఇంకా బాడీకల్లు చెప్పి పాపని కూడా పట్టుకోమని అంటూడిది. ఏంటని అంటుంది, నీకు సిగ్గులేదేంటి, అది తను చాలా చిన్న పాప, తను వదలమని చెప్పని అంటూడిది. అప్పుడే ఇరుని హస్బెండ్ కదా వచ్చి ఉంటాడు. మిగతాలో కదా అటువైపు చూస్తూ ఉంటాడు. లిల్లీ ఉంది కదా, ఇరుని ఇంకా పాపని గట్టిగా కొట్టుది. ఇంకా అతను నా హస్బెండ్, ఇంకా కన్ను ఎత్తి కూడా చూడకూడదని అంటూడిది. అప్పుడే తన బాబు వచ్చి ఉంటాడు. మిగతాలో కదా ఇరుని హస్బెండ్ సైడ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఈరుని వాళ్ళ పియ్య ఉన్నారు కదా వచ్చి ఉంటాడు. మొత్తం నేను కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ అని అంటూ ఉంటాడు. ఈరుని ఉంటుంది చెప్పని అంటూ పడితే తన పియ్య అంటూ ఉంటాడు, మీ హస్బెండ్కి అమ్మాయి లిల్లీ ఉంది కదా, పెళ్లి కాకుండా ముందే మీ ముందు నుంచి ఇంకా తనతోటి రిలేషన్షిప్ ఉంది, ఇంకా తనతోటి ఎక్కువ పేమెంట్స్ కూడా చేశాడు, ఇంకా తనతోటి ఇంకా రిలేషన్షిప్ ఇప్పుడు కూడా ఉందని అంటూ ఉంటాడు. ఈరుని ఉంటుంది, పెళ్లికి ముందు నుంచి నన్ను చీటింగ్ చేస్తున్నాడా, ఇప్పుడు నేను ప్రేమలో పిచ్చి అయిపోయి వీడి మాటలు నమ్మానా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు లిల్లీ ఉంది కదా, దొంగ ఏడిపేడుస్తూ నన్ను బాగా ఏడిపించడానికి రాని అంటూ ఉంటుంది. తన హస్బెండ్ అంటూ ఉంటాడు, ఎవరు నా వైఫ్ని నా కొడుకుని ఏడిపించాడు, నేను కూడా చూస్తానని అంటూ ఉంటాడు. నాకు లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ కాదని అంటూ ఉంటాడు. మిగతాలో కదా ఇదంతా చూసి బాబు ఎంత హస్బెండ్ ఇంకా క్లోజ్గా కేరింగ్గా చూసుకుంటున్నాడు, ఇంకా తిన వైఫ్ అయింది తిను అని చాలా గొప్పలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తన హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంకా తన కొడుకుని అడుగుతూ ఉంటాడు, ఏంటి నేను అమ్మాయి ఏడిపించిందా అని అంటూ ఉంటాడు. తన కొడుకు అంటుంటాడు, అవును నాన్న ఏడిపించింది, బాగా కొట్టాడు, తన ముఖం కూడా వాసిపోయిందని అంటూ ఉంటాడు. వాళ్ళకు నాన్న అంటూ ఉంటాడు, చాలా సూపర్ చేశాను నా కొడుకు కదా అని అంటూ ఉంటాడు. ఏది ఆ అమ్మాయిని నేను కూడా చూస్తానని ఇంకా తన కొడుకుని ఎత్తి ఇంకా తన వైఫ్ని అడుగుతూ ఉంటాడు, ఏ అమ్మాయిని నేర్పించిందని అంటూ ఉంటాడు. తన వైఫ్ ఉంది కదా అదిగో అని అంటూ ఉంటాడు. తన హస్బెండ్ కదా దూరంగా ఈయనను చూసి ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. తన కొడుకుని కింద పారేసి ఉంటాడు. తన వైఫ్ అంటూ ఉంటే కొడుకుని ఎందుకు కింద పారేసి తనకు దెబ్బ తెలియదని అంటూ ఉంటుంది. తన కొడుకు కూడా అంటూ ఉంటాడు, నాన్న నాకు దెబ్బ తెలియదని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఎదురుగా తన వైఫ్ని ఈయనను చూసి ఉంటాడు. ఇంకా చావని ఇంకా తనకి మాత్రం చెవులు కారిపోతూ ఉంటాయి. లిల్లీ ఉంది కదా తన హస్బెండ్ క్లోజ్గా వస్తూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ కదా దూరంగా తోస్తూ ఉంటాడు. లిల్లీ అంటూ కొడితే ఎప్పుడు నువ్వు నన్ను ఇలా దూరంగా తోయలేవేంటి, ఇప్పుడు క్లోజ్గా ఉండేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు దూరంగా తోస్తున్నావు, అయినా కూడా నాకు తెలుసు నీకు ఒక మిస్ట్రెస్ ఉందని ఈరుని అని, ఇంకా నేనేమి కోపంగా లేదని అంటూ ఉంటుంది. తన కొడుకు అంటూ ఉంటాడు, నాకు మీదేం కోపం లేదు నాన్న అని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్నకి తెలుసు వాళ్ళిద్దరే మిస్ట్రెస్ అని, ఈరుడి అసలైన వైఫ్ అని. ఇంక ఈ విషయం ఎలా చెప్పాలో తనకి
అర్థం కావట్లేదు. అప్పుడు ఈరుని కూతురు ఉంది కదా వచ్చేంటిది, నాన్న మీరు వచ్చేసారా, నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంటది. తను కొనుక్కున్నాడు కదా ఎంత పొగరు ఏంటంటే పాపని మళ్ళీ తోసేసేంటో, నీకు ఎన్నిసార్లు చెప్పినా తెలియట్లేదు ఏంటి, ఇతరు నాకే నాన్న మీకు కాదు, ఇంకా పాపని తోసేసేంటాడు. ఇంకా పాపకి చెప్తూ ఉంటాడు, ఇంకోసారి ఆ దెబ్బలు నాకు దానికి తెలియట్లేదు అనుకుంటా, ఇంకోసారి కొడితే తెలుస్తుంది అనుకుంటా, కొట్టబోతూ అంటే వాళ్ళ నాన్న దూరంగా తోసి ఉంటాడు. ఇంకా తనకి దెబ్బ కూడా తెలియంటది. లిలీ అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు కొడుకుని ఇలా కొట్టలేదు కదా, ఎందుకు ఇలా కొడుతున్నావు అని ఇంకా లిలీ అంటూ ఉంటుంది. కానీ తను ఉన్నాడు కదా పాపని అడుగుతూ ఉంటాడు, నీకు ఎక్కడ దెబ్బ తెలగలేదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఈరుని అక్కడికి వచ్చి ఉంటుంది. లిలీ ఉంది కదా ఈరుని అంటూ ఆడితే, నువ్వు ఉన్నావు కదా నా హస్బెండ్కి ఏం మాటలు చెప్పావు, తను ఉన్నావు కదా నా మాట కూడా వినట్లేదని అంటూ ఆడితే, కానీ ఈరుని ఉంది కదా తన కూతురు దగ్గరికి వచ్చి ఇంకా తన పేరు చెప్తూ ఆడితే, పోలీసు మన పిల్లమని వీళ్ళున్నారు కదా ఎంత లాస్ చేస్తారో ఇంకా దానికి మొత్తం అంత పేమెంట్ ఫిల్ చేయాలని అంటూ ఆడితే, ఇంకా అక్కడున్న లేడీస్ అంటూ అంటాడు, ఏదో కంపెనీకి ఉన్నానట్టు మాట్లాడుతున్నావు, ఇంకా పోలీసులు వాళ్ళు పిలిపిస్తానని నువ్వు ఒకరిని మామూలు మిస్టర్స్ అని అంటూ ఉంటాడు. కానీ ఈరోజు కదా ఏమీ పట్టించుకోదు, నేను చెప్పింది ఇంకా పోలీసు వాళ్ళని ఇక్కడ పిలిపించని అంటూ అడితే వాళ్ళు అంటూ ఉంటాడు, లేదు కదా చాలా పవర్ఫుల్ తన హస్బెండ్ కూడా, ఇంకా మేము ఒక్కటి కూడా పేమెంట్ కూడా చేయమని అంటూ ఉంటాడు. కానీ ఇటు హస్బెండ్ మాత్రం ఇదంతా చూసి ఇంకా టెన్షన్ పడుతుంటూ చెట్లు కూడా కారుతుంటే వీళ్ళకి ఎలా అర్థమని చెప్పాలని అంటూ ఇవి నా హస్బెండ్ వస్తువులు నేను ఏమైనా చేసుకుంటాను, ఇలా కొంటాను అని ఏమైనా చేసుకుంటాను నిజమే కదా అని అంటూ మిగతా లేడీస్ అంటూ ఉంటాడు, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు. కానీ ఇటునే హస్బెండ్ మాత్రం చెండ్లు కారిపోతుండే, తన నోట్ల నుంచి ఒక మాట కూడా రాలేకపోతుంటది. ఏంటంటే ఓ అవి అతని వస్తువులా, అయితే ఏవి ప్రూఫ్ అని అంటూ తను అంటూ ఉంటుంది, ప్రూఫ్ ఏంటి, అయినా కూడా ఇవన్నీ నా హస్బెండ్ వస్తువులు అని అంటూ ఇంకా తన హస్బెండ్ని అడుగుతూ ఉంటుంది. కానీ తన హస్బెండ్ కదా దూరంగా తోస్తూ ఉంటాడు. తను అంటూ ఒక మిస్టర్స్ వల్ల నన్ను తోసిస్తావు అని అంటూ ఇంకా మిగతా వాళ్ళందరూ లేడీస్ అంటూ ఉంటాడు, ఒక మిస్టర్స్ కోసం తన హస్బెండ్ ఇలా మాట్లాడడం ఏంటని అంటూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా ఈ హీరోని హస్బెండ్ ఉన్నారు కదా సైలెంట్ కొనమని చెప్పి ఉంటాడు. ఇంకా లిలీ అంటూ ఆ అమ్మాయి కోసము నువ్వు నా కదా సైలెంట్గా ఉన్నావా, నేను అంతగా సైలెంట్గా ఉండను, ఇంకా హీరోని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అక్కడ పియ్య కూడా ఆపపోతుంటే పియ్యని కూడా దూరంగా తోసి ఉంటుంది. కానీ లిలీ ఉంది కదా హీరోని కొట్టబోతూ అంటే హీరోని హస్బెండ్ ఉన్నాడు కదా లిల్లీని కొట్టు ఉంటాడు. లిల్లీ అంటూ ఒక మిస్టర్స్ కోసం నన్ను కొట్టు అని అంటూ మిగతా లేడీస్కి చెప్తూ ఎవరు తినని కొట్టాడనుకో వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తానని అంటూ మిగతా లేడీస్ ఉన్నారు కదా ఇటు నేను బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు వచ్చి ఉంటాడు, ఇదంతా ఏంటి ఇక్కడ స్కూల్ ఇలా పావతించమేంటి అని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ అంటూ దీని అంతా మిస్టర్స్ ఆయన కూడా ఇలానే చేయాలని అంటూ పోలీసులు అంటూ ఉంటాడు, మమ్మల్ని ఎవరు పిలిచారని అంటూ ఉంటాడు. పిఏ అంటూ ఉంటాడు, మేమే పిలిచాము, ఇంకా మా మేడంని ఇంకా వాళ్ళ పాపని బాగా కొట్టాడు, ఇంకా వస్తువులు కూడా డ్యామేజ్ చేశారని అంటూ ఉంటాడు. ఇంకా పోలీసులు ఉన్నారు కదా పోలీసులు అంటూ ఉంటాడు, డ్యామేజ్ అయిన వస్తువులు ఉన్నాయి కదా దానికి ఎక్కువగా అమౌంట్ ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా చూడండి అని అంటూ ఉంటాడు. అయినా కూడా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారని లిల్లీని అడుగుతూ ఉంటాడు. లిలీ అంటూ ఉంటే ఇటు వాళ్ళ పాపని కొట్టాము, ఇంకా నా కొడుకే, కానీ వస్తువులకి ఏమీ నేను పేమెంట్ చేయను, ఇవంతా నా వస్తువులని అంటుంది. లేకపోతే పక్కన వాళ్ళని కూడా అడగనని అంటుంది. పోలీస్ వాళ్ళు అంటూ ఉంటాడు, అయితే ఇవి మేము వస్తువులు అంటే ప్రూఫ్ ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా తను ఉంది కదా తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది, ఇవన్నీ నీ వస్తువులే కదా చెప్పు అని అంటూ కానీ తన హస్బెండ్ కదా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా సారీ వైఫ్ అని అంటూ ఉంటాడు. మిగతా అందరూ షాక్ అయిపోయాడు, ఏంటి వైఫ్ అది నువ్వు ఇంకా మిస్టర్స్ కాదా అని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా నా నుంచి దూరంగా జరగాని అంటూ లిలీ ఉంది కదా తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది, నేను నీ వైఫ్ని తను కాదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ కానీ తన హస్బెండ్ కదా తనని గట్టిగా కొట్టు ఉంటాడు. లిలీ అంటూ నువ్వు నన్ను ఇంకోసారి కొట్టావు అంతే ఈ లేడీ వల్లే కదా అని అంటూ మన చిన్నప్పటి నుంచి లైక్ చేసుకున్నాను మర్చిపోయేంటి, నేనే నీ లవర్ అని అంటూ నేనే నీ వైఫ్ నని తన హస్బెండ్ కదా దూరంగా తోసిస్తూ ఉంటాడు. అంత నువ్వే నాశనం చేస్తావు, నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా మొత్తం నాశనం చేసావు అని అంటూ ఉంటాడు. లిలీ అంటూ ఇదంతా ఈడిని వల్లే కదా నేను తనని అసలు వద్దునని చంపడానికి వెళ్తూ ఉంటుంది. అక్కడ తన హస్బెండ్ కదా దూరంగా తోచి అంటాడు. ఇంకా పోలీసులు అంటూ ఉంటాడు, మేము ఇక్కడ ఉన్నాం మీరు అలా చేయకూడదని అంటూ ఉంటాడు. కానీ లిలీ ఉంది కదా పోలీసు వాళ్ళని కూడా తిడుతూ ఉంటుంది. పోలీసు వాళ్ళు అంటూ ఉంటాడు, మీ నోరు ఉంది కదా అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని జైలు వేస్తామని అంటూ ఉంటాడు. లిలీ అంటూ నా హస్బెండ్ చాలా రిచ్, ఆయన కూడా నేను ఏమైనా చేయగలను, హస్బెండ్ కదా పోలీసు వాళ్ళు నేను కొనగలదని అంటూ
హీరోయిన్ ఉంది కదా ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. మిగతా లేడీస్ అంటూ ఉంటాడు ఒక మిస్ట్రెస్వి ఇలా నవ్వడం ఏంటని అంటూ ఉంటాడు. అప్పుడు పోలీస్ పర్సన్ వచ్చి చెప్తూ ఉంటాడు వస్తువులు మొత్తం చెక్ చేసాం అవన్నీ మొత్తం టోటల్ 500 మిలియన్ ఇంకా పే చేయాలి వీళ్ళని అంటూ ఉంటాడు. మిగతా లేడీస్ మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా లేడీ ఉంది కదా హీరోయిన్ వైపు చేస్తూ ఉంటుంది. లేడీస్ ఉన్నారు కదా పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు తప్పుగా లెక్కేసాడు అనుకుంటా అని అంటూ ఉంటాడు. అతను అంటూ ఉంటాడు మేము కరెక్టే చేస్తాము ఇంకా అదే అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటుంటాడు. ఇంకా హీరోనియే ఇంకా ఆ వస్తువులకి ఉన్నారని అంటూ ఉంటాడు. మిగతా లేడీస్ మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. అయినా కూడా ఇదంతా మా మిస్టేక్ కాదు లిలీ ఉంది కదా పేమెంట్ చేస్తుంది తనే ఇంకా హస్బెండ్ వాళ్ళ చాలా రిచ్ అంటానని అంటూ ఉంటాడు. మాకేమీ సంబంధం లేదని లిలీ అంటూ కొడితే మీరున్నారు కదా ఇలా చేంజ్ అయిపోవడం ఏంటి నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు నేను కదా ఈ పేమెంట్ చేయగలను ఇంకా తన కార్డు ఇచ్చి ఉంటుంది. పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు సీసీ కెమెరాని ఎవరెవరు పలకొట్టాడు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయని అంటూ ఉంటారు. వాళ్ళు అంటారు మాకేమీ సంబంధం లేదు అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. పోలీస్ వాళ్ళు అంటూ ఉంటాడు సరే అయితే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయితే మమ్మల్ని పిల్లలని ఈ రుడికి చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత లేదంది కదా తన హస్బెండ్ దగ్గరికి వచ్చి అంటూ కొడితే నేను నీ వైఫ్ని కదా ఈరుని కాదు కదా తన మిస్టర్స్ కదా అని అంటూ కొడితే లిలీ ఉంది కదా ఈరుని దగ్గరికి వెళ్ళి అంటూ కొడితే అయినా కూడా నువ్వు నా హస్బెండ్ వదిలేయడానికి నీకు ఎంత డబ్బులు కావాలని అంటూ కొడితే ఈరుని అడిగి ఓ నువ్వు అంత మనీ ఇవ్వగలవా అయినా కూడా నీ హస్బెండ్ అన్నావు కదా కంపెనీకి ఓనర్ అని నువ్వు అనుకుంటున్నావు అని అంటూడిది. లిలీ అంటూడిది నువ్వు ఒక కంపెనీ సీఈఓ యాక్టింగ్ చేస్తున్నావు పిఎని కూడా తీసుకొనొచ్చుగా ఫేక్ పర్సన్ అని అంటూడిది. ఇటునింది కదా దాన్ని గట్టిగా కొట్టుడిది నువ్వు నా దగ్గర రాకు నేను మాటలు అనుకోవట్లేదని అంటూడిది. లిలీ అంటుంది నీకు ఎంత తెలియమంటే నన్ను కొట్టడానికి అని అంటూడిది. ఇటునింది కదా కొట్టు ఉంటుంది మళ్ళీ ఆయన కూడా నీ పేరెంట్స్ ఉన్నా కదా మంచిగా నేను పెంచలేదు అనుకుంటా నేను నీకు పూర్తి చెప్తానని అంటూడిది. ఇంకా తన హస్బెండ్ కదా ఆపబోతూ ఉంటాడు. లిలీ వాళ్ళ అబ్బాయి అన్నాడు కదా వాళ్ళ అమ్మతో ఇలా ప్రవర్తించాడు తనని ఆపుతూ ఉంటాడు. కానీ తను తోసి అంటాడు తను కదా అలా చేయాలనుకోలేదు కానీ చేసి ఉంటాడు. లిలీ అంటూడిది అతను నీ కొడుకు అయినా కూడా మనం ఉన్నాం కదా చిన్నప్పటి నుంచి పెరిగాము మన ప్రేమ ఎంత బెస్ట్ నీకు తెలుసు కదా విలేజ్లో మన ప్రేమ అంటే ఎంత బెస్ట్ మీతో ఎందుకు తెలుసా అని అంటూ ఉంటాడు. ఏంటండి అంటూడిది ఓ నువ్వు ఒక విలేజ్ పర్సన్ ఆయన కూడా ఈ విషయం కూడా దాచిపెట్టావా అని ఇంకా తన హస్బెండ్ అంటూడిది. లిలీ అంటూ ఉంటుంది ఆయన కూడా నా హస్బెండ్ ఏమని అనుకున్నావు ఊరుకోను అతను చాలా పవర్ఫుల్ మిమ్మల్ని మాయం కూడా చేసుకోగలరు ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటూ ఉంటుంది. ఉంటుంది ఓ అంత పవర్ఫుల్ నేను కూడా చూడాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది నా హస్బెండ్ ఉన్నావు కదా సీఓ ఇంకా మిమ్మల్ని నాశనం చేయగలరు లేకపోతే మాయం కూడా చేయగలరని అంటూ ఉంటుంది. ఏంటంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను సీఓ దగ్గర ఎంత పవర్ ఉంటుందని. ఇంకా లిలీ అంటూ ఉంటుంది నీకు చెప్తే అర్థం కావట్లేదు ఏంటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా నీ ఫ్యామిలీని ఇంకా నీ కూతుర్ని నాశనం చేశానని అంటూ ఉంటుంది. ఇంకా తన కొడుకు చెప్తూ ఆడితే ఆయన కూడా తినుంది కదా మీ డాడీని దొంగతనం చేయాలనుకుంటుంది వాళ్ళ పాపకి బుద్ధి చెప్పు అని అంటూడిది. నేను చంపేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు నీ మీద కేసేయడని అంటూడిది. మీ నాన్న చూసుకుంటాడని ఇంకా తనున్నాడు కదా వెళ్ళబోతుంటే పియ్యి అన్న కదా ఆపుతూ ఉంటాడు. ఇంకా పియ్యి చేయి కూడా కట్ చేసి దూరంగా తోస్తుంటాడు. లిలీ అంటూడిది నువ్వు నా కొడుకుని తోస్తాను నీకు ఎంత ధైర్యమని తన బాబుకి ఇంకొక చెప్పబోతుంటే తన హస్బెండ్ కదా గట్టిగా కొట్టి ఉంటాడు. అప్పుడు తన హస్బెండ్ పేరెంట్స్ కదా వచ్చి ఉంటాడు ఎవరు నా మరోని కొట్టారని అంటూ ఉంటాడు. ఇంకా అత్తయ్య మీ అబ్బాయి కొట్టానని అంటూ ఉంటాడు. చూడండి ఈ లేడీ ఉంది కదా మిస్టర్స్ మీ హస్బెండ్ని ఇంకా లైన్లో పెట్టిందని అంటూడిది. తను అంటూడిది ఇలాంటి అమ్మాయి నా కొడుకు చూడడం ఏంటి ఇంకా తన కొడుకుని బాగా తిడుతూ ఉంటాడు. నీకు ఎప్పుడు ఇంకా నీ కొడుకు ఇంకా నీ వైఫ్ ఇంపార్టెంట్ కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు అంటూ ఉంటాడు అయినా కూడా నువ్వు నా కదా నా కొడుక్కి ఏం మాయ మాటలు చెప్పావు ఏంటో ఇంకా నా కొడుకు ప్రాఫిట్ మొత్తము నా మరువులకి వస్తుంది ఇంకా కూతురు కాదని అంటూ ఉంటాడు. లిలీ అంటూ ఉంటుంది మీ కొడుకున్నాడు కదా తిని మాటలు నమ్మేసి ఇంకా మమ్మల్ని పట్టించుకుంటలేదని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఆయన కూడా నా కొడుకు ఏం మాయ మాటలు చెప్పావు ఎంత మనీ ఉన్నాయి కదా నీకు ఇచ్చాడు ఏంటో అని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ కదా ఇదంతా చూసి నవ్వుతూ ఉంటుంది ఇంకా స్మైల్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా మీ ఫ్యామిలీ మొత్తం పిచ్చి వాళ్ళే నాకు అర్థమైందని అంటూడిది. లిలీ అంటూడిది నువ్వు నాకు కదా నా హస్బెండ్కి ఏం లేనిపోని చెప్పే మాట్లాడుతాను నా మాట వినట్లేదని అంటూడిది. వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఒకవేళ తినేమైనా నీకు భయం పెట్టిందో చెప్పని అంటూ ఉంటాడు బెదిరిస్తుందా అని. ఏంటని మాత్రం ఇదంతా చూసి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటాడు ఏమైనా నేను భయపెడుతుందా బెదిరిస్తుందా చెప్పు. ఇంకా లిలీ ఉంది కదా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా అడ్రస్ కూడా చెప్పి ఉంటుంది ఇక్కడ రమ్మని. ఇంకా తన హస్బెండ్కి చెప్తూ ఉంటుంది నీ పడవ ఉంది కదా ఏమీ పోకుండా నేను చూసుకుంటానని అంటూడిది. వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఇలాంటి వైఫ్ నీకు దొరకాలని అంటూడిది.
ఇరుని మాత్రం ఇదంతా చేసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా లిల్లీ అంటూ ఉంటుంది, ఇదిగో నాకు 1 మిలియన్ కార్డు ఇచ్చావు కదా అని అంటూ ఉంటుంది. తన హస్బెండ్ కదా దాచిపోతూ ఉంటే ఇరుని ఇందుగా చూసి ఉంటుంది. ఇది మార్నింగ్ తన హస్బెండ్కి ఇచ్చి ఉంటుంది. పిఏకి ఏమని ఇంకా కంపెనీలో లాస్ వస్తుంది కదా అని ఇరుని అంటూ ఉంటుంది, నువ్వు నా కదా నన్ను ఇలా చీటింగ్ చేస్తావు అనుకోలేదు, అయినా కూడా నేను ఎంత నమ్మాను ఇంకా కంపెనీ లాస్లో వస్తుందని. ఇంకా తన హస్బెండ్ అంటూ ఉంటాడు, సారీ ప్లీజ్ క్షమించని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నువ్వు నా కదా నన్ను ఇలా చీటింగ్ చేస్తావు అనుకోలేదు, నేను నా సేవింగ్స్ నీకు ఇచ్చాను, నువ్వు నన్ను ఇలా చీటింగ్ చేస్తావు అని అంటుంది. తన హస్బెండ్ అంటూ ఉంటాడు, నన్ను క్షమించు, నీకోసం తను నేను వదిలేస్తాను, మొత్తం అంతా నార్మల్ చేస్తానని అంటూ ఉంటాడు. లిల్లీ ఉంది కదా నువ్వు వెతుకు తనని రిక్వెస్ట్ చేస్తున్నావు ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా అంటూ ఉంటాడు, తను ఒక మిస్టర్స్ కదా అని అంటూ ఉంటాడు. ఈయన మాత్రం ఇదంతా చూసి కోపం వస్తాడు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, అయినా కూడా కంపెనీ ఉంది కదా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇంకా మనం వేరే కంట్రీకి వెళ్ళి ఉండొచ్చు, ఇంకా కంపెనీ పేరు కూడా చెప్పి ఉంటాడు ఎంజాయ్ చేస్తున్నామని. ఈయన మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయింది, ఇది మా కంపెనీ కదా, అయినా కూడా తన హస్బెండ్ ఎంత నమ్మాను, వీళ్ళ కంపెనీలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. ఇంకా లిల్లీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా అంటూ ఉంటాడు. ఈయనని ఇంకా వాళ్ళ బాబుని ఒక మిస్టర్స్ అని నోటికి వచ్చినట్టు తన హస్బెండ్ అన్న కదా లిల్లీని గట్టిగా కొట్టు ఉంటాడు. వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఇలా మిస్టర్స్ కోసం మమ్మల్ని కొట్టమేంటని అంటూ ఉంటుంది. ఇంకా తను కూడా వాళ్ళ అమ్మని కొట్టు ఉంటాడు, వాళ్ళ నాన్నని కూడా. ఇంకా లిల్లీ అంటూ ఉంటుంది, ఒక మిస్టర్స్ కోసం మీ పేరెంట్స్ కొట్టడమేంటి అని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు, నా దగ్గర ఉన్న మొత్తం అంతా నాశనం అయిపోయింది మీ వాళ్ళని అంటూ ఉంటాడు. ఇంకా నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ప్రాపర్టీ మొత్తం ఇదంతా ఈటనిదే అని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటాడు, అలాగే జరుగుతుంది అది కాదని అంటూ ఉంటాడు. లిల్లీ అంటూ ఉంటుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇది నిజం కాదు కదా అని అంటూ ఉంటుంది. తన హస్బెండ్ అంటడానికి బుద్ధి లేదు, అందుకని ఇలా అంతా చేసావని అంటూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ ఉన్నారు కదా ఇరుని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ప్లీజ్ నన్ను క్షమించండి, నువ్వు అంతా వదిలేస్తాను, ప్లీజ్ నన్ను క్షమించని అంటూ ఉంటాడు. మేము కొత్త లైఫ్ ఉంది స్టార్ట్ చేస్తామని ఏంటంటే నన్ను దూరంగా ఉండు అని అంటూ ఉంటుంది. అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చి ఉంటాడు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంటూ ఉంటాడు. వాళ్ళు అంటారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటా అని అంటూ ఉంటాడు. వాళ్ళు అంటారు లేదు మేము కరెక్ట్ చేస్తున్నాము, ఇంకా ఇరుని హస్బెండ్కి కూడా చెప్తూ ఉంటాడు, ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు కంపెనీలోని మనీ ఉన్నాయి కదా దొంగతనంగా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారని అంటూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటాడు, అయినా కూడా ఇంకా నా కొడుకుది కంపెనీ కదా ఇంకా మనీ తీసుకుంటే తప్పేంటని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ అంటూ ఉంటుంది, ఆయన కూడా ఇరుని ఒక మిస్టర్స్ తను ఉంది కదా ఇంకా వేస్ట్ అని అంటూ ఉంటాడు. పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు, మీరు తప్పుగా మాట్లాడకండి, మిమ్మల్ని చేయలేగలంగా, మీకు కూడా చాలా కేసులు ఉన్నాయి, మీరున్నారు కదా ఇరుని పాపని కొట్టాడు, ఇరుని వస్తువులు ఇంకా ప్రాపర్టీ కూడా తీసుకున్నాడు, ఇల్లుగా తన కార్డు కూడా ఉంచుకున్నాడు, ఇంకా ఈ ప్రాపర్టీ మొత్తం ఓనరు ఇరునే అని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయింది, అయితే నేను మిస్టర్స్ నా అని అంటూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ని అడుగుతూ ఉంటుంది, నన్ను ఎందుకు చీటింగ్ చేసావని. ఇంకా తన హస్బెండ్ కదా ప్లీజ్ ఇదంతా వదిలేసి, నేను నీతో ఉన్నాను కదా ప్లీజ్ వాళ్ళని వదిలేసి అని అంటూ ఉంటాడు. ఇటు నా చెయ్యి వదిలేదు, నేను ఎంతో నమ్మాను కానీ నువ్వు నన్ను మోసం చేశావని అంటూ ఉంటుంది. కానీ లిల్లీ అంటుంది, ప్లీజ్ నాకు జైలుకు వెళ్ళాలని లేదని అంటూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా జైలుకి తీసుకుని వెళ్ళి ఉంటాడు. వీడియో ఉంది కదా లాస్ట్కి తన పాపని హక్ చేసుకుని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ డ్రామాలో కలుద్దాం, బాయ్.